ఏపీ సర్కార్ పర్యాటక శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హాట్ బెలూన్ ఫెస్ట్ విశాఖ మన్యంలో అదరహనేలా సాగుతోంది. ప్రకృతి రమణీయత మధ్య హాట్ ఎయిర్ బెలూన్స్ లో విహరించడానికి పర్యాటకులు పోటీ పడుతున్నారు. దీంతో అరకు ప్రాంతం సందడిగా మారింది. ఎత్తైన పర్వత శ్రేణులు, ఒళ్లు గగుర్పాటు కలిగించే లోయలు, పచ్చదనం తివాచీ పరిచినట్లు ఉండే ల్యాండ్స్కేప్, ఓవైపు పొగమంచు, మరోవైపు ఆకాశంలో మంచుఖండాల్లాంటి మేఘాలు, ఇవన్నీ విశాఖ ఏజెన్సీ సొంతం. పర్యాటక స్వర్గధామంగా ఆంధ్ర ఊటీగా పేరొందిన అరకుకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏపీ పర్యాటక శాఖ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా అరకు వేదికగా 3 రోజుల పాటు హాట్ బెలూన్ ఫెస్టివల్ జరుపుతోంది. హాట్ ఎయిర్ బెలూన్ సఫారీలో అనుభవం ఉన్న ఢిల్లీకి చెందిన స్కైవాల్ సంస్థ ఈ ఫ్యాక్టర్ అడ్వెంచర్ టూరిజం ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి ఏపీటీడీసీ నిర్వహిస్తోంది. మంత్రుల చేతుల మీదుగా లాంఛనంగా ఈ ఫెస్ట్ ప్రారంభమైంది. ఇందులో మొత్తం 15 దేశాలకు చెందిన 20 బెలూన్లతో టీంలు పాల్గొన్నాయి. బ్రెజిల్, స్లోవేకియా, ఇటలీ, యూకే, థాయిలాండ్, ఫ్రాన్స్, స్పెయిన్, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా వంటి దేశాల ప్రతినిధులు ఈ ఫెస్టివల్లో పాల్గొన్నారు. బర్నోక్లోన్, హనీబీ, బేబీ కార్డ్, హ్యాపీ చికెన్ వంటి పలు ఆకృతులతో కూడిన బెలూన్లు నీలి మేఘాలు నడుమ కదులుతూ ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ బెలూన్లలో విహరించేందుకు ఇప్పటికే సుమారు 4000 మంది ఆన్లైన్లో పేర్లను నమోదు చేసుకుని ఒక్కొక్కరుగా ఎగురుతున్నారు. నవంబర్లో అరకులో బెలూన్ ఫెస్టివల్ ను నిర్వహించినా వాతావరణం అనుకూలించలేదు. ఈ సంవత్సరం అనుకూలించడంతో పెద్ద సంఖ్యలో బెలూన్లు ఆకాశంలో కనిపిస్తున్నాయి. చూడ్డానికి బెలూన్ మామూలుగా కనిపిస్తున్నా 3400 కేజీల బరువును ఇవి మోయగలవు. ఇక మనుషులు కూర్చుండే బుట్ట బరువు 65 కేజీలు ఉంటుంది. లిక్విడ్ గ్యాస్ ను మండించడం ద్వారా బెలూన్ గాల్లో ఎగురుతుంది. ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య ఈ బెలూన్ విహారం ఉంటుంది. రోజు 70 మంది వరకు ఇందులో పాల్గొనవచ్చు. 5000 అడుగుల వరకు పైకి ఎగిరే బెలూన్లలో గంటసేపు పర్యాటకులు విహరించి మధురానుభూతులు పొందుతున్నారు. ఈ అద్భుత దృశ్యాలు చూసేందుకు వచ్చిన పర్యాటకులతో అరకు పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి.